ఒకప్పుడు సినిమాలు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ ఇలా వారి వారి భాషల్లో సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ అదంతా ఓల్డ్ ట్రెండ్. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తోంది. బాహుబలి సిరీస్తో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. సినిమా బాగుంటే చాలు అది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతున్నాయి. అలా బాహుబలి నుంచి మొదలు పెడితే రీసెంట్గా వచ్చిన పుష్ప 2 వరకు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాయి. ఈ ఇయర్లో రిలీజ్ అయ్యే 5 పాన్ ఇండియా సినిమాలు ఏంటో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ నుంచి మొదలు పెడదాం. నిజానికి పాన్ ఇండియా స్టార్ అంటే ఫస్ట్కు గుర్తు వచ్చేది ప్రభాసే. ఎందుకంటే తాను బాహుబలి నుంచి చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు రాబోతున్న ది రాజాసాబ్ సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు చిన్న సినిమాలు చేసిన డైరెక్టర్ మారుతి మొదటిసారి ప్రభాస్తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సినిమా జానర్ వచ్చేసి హారర్, కామెడీ, థ్రిల్లర్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక రెండో సినిమా వచ్చేసి మన రాకీ బాయ్ అలియాస్ యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా టాక్సిక్. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఇప్పటి వరకు యష్ సినిమానే రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా అరుదైన రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఇంగ్లీష్ అండ్ కన్నడ రెండింటిలోనూ షూట్ చేసిన మొట్టమొదటి బిగ్ స్కేల్ ఇండియన్ ఫిల్మ్గా చరిత్ర సృష్టించనుంది. మిగతా భాషల్లో ఈ సినిమాను డబ్ చేయనున్నారు. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకి డైరెక్టర్. కేజీఎఫ్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని టాక్సిక్ సినిమా చేస్తున్నాడు యష్. ఈ సినిమా కూడా ఏప్రిల్ 10న విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. అయితే చివరి నిమిషంలో సినిమా డేట్స్ చేంజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. కానీ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మూడో సినిమా వచ్చేసి మన విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ. ఈ మధ్యన వచ్చిన రౌడీ బాయ్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అయితే కింగ్డమ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని విజయ్ కసిగా కనిపిస్తున్నాడు. సినిమాను సమ్మర్లో అంటే మే 30న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. గౌతమ్ తిన్నననూరి ఈ సినిమాకి డైరెక్టర్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇది ఒక కల్పిత సామ్రాజ్యం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాను 2 పార్ట్లుగా విడుదల చేయనున్నారు. ఇందులో భారీ సెట్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయని రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ చూస్తూనే అర్థమవుతోంది. విజయ్ ఈ సినిమాతో గట్టిగా కమ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇక 4వ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1. 2022లో రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన కన్నడ సినిమానే కాంతారా. మొదట ఈ సినిమా ఓన్లీ కన్నడలో రిలీజ్ అయింది. అక్కడ ఘన విజయం సాధించడంతో ఈ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేశారు. ఆ తర్వాత కాంతారా సినిమా పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 పేరుతో వస్తోంది. మరోసారి ఈ సినిమాలో పౌరాణిక, జానపద కథల మిశ్రమం చూడొచ్చు. కాంతారా అభిమానులు దీని ప్రీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇదే సంవత్సరంలో గాంధీ జయంతి రోజున అంటే అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇక 5వ పాన్ ఇండియా సినిమా దిల్ మద్రాసి. ఈ సినిమా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తోంది. తమిళ్లో సూపర్ స్టార్గా ఎమర్జ్ అవుతున్న శివకార్తికేయన్ ఇందులో హీరో. ఈ సినిమాకు డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, హీరోయిన్ రుక్మిణి వాసంత్. ఇతర పాత్రల్లో బిజు మీనన్, విద్యుత్ జమ్వాల్ తదితరులు యాక్ట్ చేస్తున్నారు. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో హిట్లు కొట్టలేకపోతుంది. ఈ సినిమాతో అయినా ఆ లోటు తీరుతుందేమో చూడాలి. దిల్ మద్రాసి సినిమాను ఇదే సంవత్సరంలో రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.